ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవే నమః నమస్కారం ప్రార్థయాన్ కరిష్యే. మళ్ళీ మనము నీతి వాక్యాలతో మీతో నేను కలుస్తున్నాను. నా ఆత్మీయ సనాతన ధర్మ రక్షకులకు, హైందవ ధర్ములకు, నా యొక్క భారతీయులందరికీ ప్రణమామ్య. మన పెద్దవాళ్ళు కొన్ని మన ఋషిమునులు మనకి ఇచ్చిండే నీతి వాక్యాలు ఎంతో అమూల్యమైనది. కానీ కాలక్రమేణా ఆ నీతి వాక్యాల్ని మనము మర్చిపోతూ ఉన్నాము. అలాంటి నీతి వాక్యంలో ఈరోజు మీ ముందుకి ఒక చిన్న నీతి వాక్యంతో మీతో పంచుకుంటున్నాను. ఈ పరమేశ్వరుని ఆట ఎలా ఉంటుంది అనేది మనకి అర్థం కాదు. దేవానుదేవుడు ఆ మహాత్ముని ఆట మనం కనిపెట్టుకోవాలంటే, మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్క జీవరాశికిను ఆ పరమేశ్వరుని ఆట మనకు తెలియదు. శివనాజ్ఞ లేనిది చీమైనా కుట్టేది తెలియదు. శివనాజ్ఞ లేనిది చీమ కూడా మనల్ని కుట్టేదంట. అంతటి మహాన్మైన సంస్కృతి, సంప్రదాయము, దైవజ్ఞాన, దైవ చింతనది నా యొక్క సనాతన ధర్మం. ఇతర ధర్మాల వల్లే నెరికేయి, చంపేయి, వాళ్ళమంతా మన ధర్మానికి చేరలేదంటే వాడిని ఎక్కడా లేక నాశనం చేసేయి, లేకపోతే మెడిపైన కత్తి పెట్టి నా ధర్మంలో చేరతావా చేరేల్దా అనేది మన హైందవ ధర్మంలో లేదు. మన హైందవ సనాతన ధర్మంలో ఎప్పటికీను శాంతి స్వరూపం, శాంతి. ఆ శాంతినే మనం కోరుకుంటాం. కానీ ఆ శాంతి మనకి ఈరోజు మన ధర్మం నశించిపోయే స్థితికి వచ్చింది. మీకు కావాల్సింది చూడండి, యూట్యూబ్లో చూడండి. నీతి వాక్యం చెప్పి నేనేం ఇది చెప్తాను అనుకున్నదండి. ఈ నీతి వాక్యంతో ఇది నేను మీతో పంచుకుంటా ఉండేది. ప్రపంచంలో 192 దేశాలు ఉన్నాయండి. 192 దేశాల మన జనాభా తీసుకుంటే కొన్ని కోట్ల జనాభా వస్తుంది. ఇప్పటికీ 200 కోట్ల జనాలు మహమ్మదీయులు అంటే ముస్లింలుగా ఉన్నారు. 240 ఇంకా 240 కోట్ల జనాలు క్రిస్టియన్లుగా ఉన్నారు. ఇంకా మిగతా ఫార్సీ, బుద్ధిజం, జైనిజం, ఇంకా లెక్కలేని ధర్మాలు ఉంది. ఇట్లా కూడా చిన్న 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 ధర్మాలు ఉంది. దాంట్లో మన సనాతన ధర్మం ఒకటి, హైందవ ధర్మం ఒకటి. అది ఇప్పటికి మన ధర్మము మనం ఒలిపించుకోనాలి. వీళ్ళు తమ ధర్మాన్ని పెంచుకొని పోతూ 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 మన ధర్మాన్ని ఎక్కడా నిర్మాంసం చేయాలనేసి ఈ పక్క క్రిస్టియన్స్ వాళ్ళు ఉండొచ్చు, ఈ పక్క ముస్లిమ్స్ ఉండొచ్చు. అంటే మన ధర్మాన్ని ఒక 2000 సంవత్సరాలనిక పాటుపడుతూ ఉన్నారు. 1500 సంవత్సరాలు మన దేశాన్ని హైందవ ధర్మం లేక ముస్లిం దేశంగా చేయాలనేసి తుగ్లక్ పాలన, ఇంకా గోరీ మహమ్మద్, ఇంకా ఔరంగజేబ్ గంట. దాంట్లో మన కాంగ్రెస్లు కూడా చేరినారు. భయపడకండి. మన కాంగ్రెస్ పరిపాలనలో కూడా మన ధర్మాన్ని తొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఒకటి, మన స్వతంత్రం వచ్చినాక మన పాఠ్య పుస్తకాల్లో స్వతంత్రం వచ్చినాక ఎందరు చదివిండారు, ఎందరు మన విద్యావంతులు అయినారు ఆలోచన చేయండి. ఇప్పుడు చదివే విద్యావంతులు కూడా ఆలోచన చేయండి. మన ధర్మం గురించి లేదు, మన సనాతన ధర్మం గురించి దాంట్లో లేదు, మన దేశభక్తి దాంట్లో లేదు. మనం చదివే పాఠంలో ఏముంది? అక్బర్ ది గ్రేట్, ఔరంగజేబ్ గ్రేట్, షాజహాన్ గ్రేట్. వాళ్ళ గ్రేడ్లకు కానీ మనం గ్రేడ్గా లేదన్న. మన ధర్మాన్ని భ్రష్టు పట్టించే దాంట్లో ఉన్నారు. ఇంకా 250 ఇంకా 300 సంవత్సరాలు వీళ్ళు క్రిస్టియన్స్, ఈ కమ్యూనిటీ వాళ్ళు. వీళ్ళు ఈ ముస్లిం సముదాయం వాళ్ళు ఎదురుగా వచ్చి నెరికేసి మన ధర్మంలో చేరు అంటారు. ఈ క్రిస్టియన్స్ కమిటీ వాళ్ళు వెనకాల వచ్చి నైస్గా మన తల తెలిపి మనకేం చెప్పి, మనకి లేనిపోని మాటలు చెప్పి మన ధర్మాన్ని వాళ్ళు చేర్పించుకుంటున్నారు.
నేను చిన్న ఉదాహరణగా మీకు వచ్చి దీని గురించి ఇంకా నేను ఇంకొక రోజు మాట్లాడతాను. ఇప్పుడు నేను అప్పుడే చెప్పినట్ల దేవుని ఆట, ఇదంతా పరమాత్మ ఆట. అవకాశం మనకు వస్తుంది, కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు మనము దాన్ని ఉపయోగించుకునేలే. ఉదాహరణకి మన భారతదేశం అంటే ఇప్పుడుండే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, మంగోలియా, టిబెట్, నేపాల్, ఇక మన ప్రపంచంలో చాలా ఉంది మన రాజ్యం. మన చోళ రాజులు, పాండ్య రాజులు, వీళ్ళంతా చాలా పెద్ద మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. అశోక చక్రవర్తి, కనిష్కుడు, మౌర్యులు, గుప్తులు, వీళ్ళెందరో మన దేశాన్ని పాలించిన సమయాల్లో మన ధర్మాన్ని రక్షించుకునే సమయంలో గౌతమ బుద్ధి మహానుభావుడు వస్తాడు, శాంతి స్వరూపం చేస్తాడు. చూడండి, ఎక్కడ మనం అవకాశాన్ని మనకు కావాలా అన్నప్పుడు మనము అక్కడ శాంతి స్వరూపంలో అయిపోతాం. అశోక చక్రవర్తి దగ్గర మనం శాంతి స్వరూపంలో అయిపోతాము. అక్కడ మనము ఏమి చేయకపోతాం. ఎప్పుడు శాంతి స్వరూపంలో అయితే మన దేశంలో కావాల్సిన యొక్క ప్రతి ఒక్కటి శాంతి స్వరూపం. మనపై ఎవరు వస్తారు, మనం నేమ్ చేసుకుంటాడు. దేవుడు మనకు అన్నీ ఇచ్చినాడు, లెక్కలేని యొక్క మనకి వేదాలు, ఉపనిషత్తులన్నీ ఇచ్చినారు. కానీ అన్నీ చేస్తాం, అంత శాంతి స్వరూపం అంటాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము ఉపయోగించుకోలేదు. అవకాశం ఇస్తాడు. ఎప్పుడు మనకి అవకాశం వచ్చేది, మన గోరి మహమ్మద్ మన పైన 14 కితాలు దండయాత్ర చేస్తాడు. 14 కితాలు దండయాత్ర చేస్తున్నప్పుడు మన దేశంలో ఉండే మహారాజు, నోటుకు మీకు చెప్పే తక్షణం జ్ఞాపకం రాదు, వాడిని 14 కితాలు ఆయన విడిచి పంపిస్తూ ఉంటాడు. చూడండి, అవకాశం మనకి ఇచ్చినాడు. వాడిని గోరి మహమ్మద్ ఆపతే తల నరికేసింటే, శిక్షితం చేసింటే ఈరోజు మనం భారతదేశం ఈ కష్టంకి వస్తూ ఉండలే. ఆ గోరి మహమ్మద్ ప్రతి ఒక్క వీడు ప్రాణభిక్ష పెట్టి పంపిస్తానే ఉంటాడు. ప్రతి ఒక్క 14 కితాలు సోలిండాడు. కాబూల్ నదీ తీరంకి వచ్చి మన దేశాన్ని కొల్లుగొట్టేదానికి వచ్చి మన హైందవ ధర్మం కొల్లుగొట్టేకి వచ్చినప్పుడు పురుషోత్తమ మహారాజా ఉండాల. కానీ మన మహారాజులు ఏం చేసేవానికి వాళ్ళు ప్రాణభిక్ష పంపిస్తాం. లాస్ట్లో ఏం చేస్తే మన రాజుల్లో చేరుకొని మనోని తిరుకొనిపోయి ఆయన చిత్రహింస పెట్టి చంపేపిస్తాడు గోరి మహమ్మద్. ఎందుకు చెప్తానంటే, దేవుడు అవకాశం ఇచ్చి మనం శాంతి అయిపోతుంది. కానీ అవకాశం లేనప్పుడు మనం దేవుడిని అడుక్కుంటాం. ఆ రాజు మనకు అవకాశం ఇచ్చినప్పుడు గోరి మహమ్మద్ తల నెరికేసింటే ఈరోజు మన భారతదేశము ఒక ప్రపంచంలోని అత్యున్నత స్థానంలో ఉంది. కానీ ఆ గోరి మహమ్మద్ని అప్పుడు వదిలేసినాక వాడే వచ్చి మనం నెరికేస్తే ఇప్పుడు మనము అవకాశం లేదు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఈ పక్క మన రాబందుల్లో తింటున్నారు ఒక ముస్లిం వాళ్ళు, ఈ పక్క క్రిస్టియన్స్ వాళ్ళు. మన దేశంలో మనం బతికేకి మనకు అవకాశం లేకపోతా ఉంది. ఉదాహరణకి బంగ్లాదేశ్ 40% బంగ్లాదేశ్ ఈరోజు మన ఇస్కాన్ కృష్ణ చైతన్య స్వామిని జైల్లో వేసి వాడి బతుకుతాడా శిక్షణ కూడా తెలియదు. అక్కడ మనకు అవకాశం లేక ఉంది. పాకిస్తాన్లో మన హిందువులు బతికేయలేక అవకాశం లేక ఉంది. కానీ మనకు అవకాశం ఎప్పుడు వస్తుందో కాచుకొని ఆ పరమాత్మను తెలుసుకొని అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మన హైందవులు మన సనాతన ధర్మం విజృంభించి మనము దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటామని ప్రార్థిస్తున్నాం. ఇంతటితో మీకు ముఖ్యమైన సందేశం ఒక చెప్పాలా, చాలా సంతోషంగా ఉంది చెప్పేదానికి. కారణం అంటే మనము సప్త నదులు ఉంది మనకి, దాంట్లో సరస్వతి నది ఉంది. కానీ సరస్వతి నది కొన్ని వేల సంవత్సరాల వెనుక అది భూమి లోపల వెళ్ళిపోయింది అని చెప్తారు ఋషిమునులు. సరస్వతి నది గురించి మనకి చాలా అధ్యయనం ఉంది, ఎందరో దాన్ని అధ్యయనం చేసిందారు. ఆ అధ్యయంలో మన సరస్వతి నదిని లేదు, ఇప్పుడు ప్రయాగ ఉంది కదా, ప్రయాగల మనకి 3 నదులు కలుస్తుంది. అక్కడ గంగా, యమున, సరస్వతి అంటాం దాని ప్రయాగ నదిని. అక్కడ ఇప్పుడు పుష్కరాలు నడుస్తుంది. 5వ తేదీని 6వ తేదీని పుష్కరాలు నడుస్తుంది. చాలా
ప్రపంచంలో దగ్గర దగ్గర ఒక 50 లక్షల మంది పైన చేరుతారంటే 1 కోటి మంది అంటున్నారు. నిజమైతే తెలియదు మనకి. ఆ ప్రయాగరాజ్లో జరుగుతుంది. అక్కడ ఈ సమయంలో నిజంగా మనం చాలా సంతోషం, గర్వించదగ్గ సమయం ఇప్పుడు. ఎందుకంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతము. ఆ ఎడారి ప్రాంతంలో మన సంత్ పర్వారాలు ఎవరు అక్కడ వ్యవసాయం చేసేకి ఒక బోర్వెల్ వేస్తున్నాడు. మీరు యూట్యూబ్లో చూడండి, దాని అంతా ఇప్పుడు అంతా కనబడుతుంది. అది నిజమా అబద్ధమనేది ఇంకా మన వీళ్ళు సైంటిస్టులు కానీ అక్కడ దానికి సంబంధించిన వాళ్ళు భూ విజ్ఞాని వాళ్ళు చెప్పాలా. ఆ యొక్క ఎడారి ప్రాంతంలో అక్కడ నీళ్ళు చిక్కేలేదు. అక్కడ నీళ్ళు చిక్కేది భలే చాలా కష్టము. ఆ ఎడారి ప్రాంతంలో బోర్వెల్ వేసినప్పుడు మనకి సరస్వతిదేవి ఎండిపోయిండేది తిరిగా వచ్చింది పైకి అంటున్నారు. అంటే సరస్వతి పైకి వచ్చి అక్కడ నీళ్లు నది తర పోతా ఉంది. ఇప్పుడు మళ్ళీ నది తర అది పోతూ ఉంది. అది చాలా మంది దాని సరస్వతి నది మళ్ళీ వచ్చింది అంటున్నారు. మనకి మళ్ళీ పూర్వ వైభవం, మన సనాతన హైందవ పూర్వ వైభవం రావచ్చు అని అందరూ తెలుసుకుంటున్నారు. వాళ్ళతో మనము తెలుసుకుంటాం, మనము సనాతన ధర్మాన్ని తెలుసుకుంటాం. ఈ యొక్క సరస్వతి నిజంగానే పైకి వచ్చిందా? ఎన్నో దిగదరా అని చెప్పేది ఎన్నో కొన్ని లక్ష వేలేనికి అది ఎండిపోయింది. భూమి లోపల ఉంది అంటా ఉంది. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చింది అంటున్నారు. నిజంగానే అది పైకి వస్తే మన పూర్వీకులు చెప్పినది మన ధర్మం నిజంగానే ఉంది. మన పూర్వీకులు నిజంగానే మనకి ఇదంతా చెప్పినడానికి సాక్షాధారంగా సరస్వతి నది మనకు నిలుస్తుంది. దానికి మనకి అవకాశం, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవంలో అవకాశం వచ్చినప్పుడు, భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోనాలా. అవకాశం లేనప్పుడు మళ్ళీ దేవుని ప్రార్థన చేసుకోనాలి. ఇది నా యొక్క సనాతన ధర్మంలో ముఖ్య ఉద్దేశం. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు.